impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, బీ స్పిరిచువల్లీ మైండెడ్. బీ స్పిరిచువల్లీ మైండెడ్. ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండండి. బీ స్పిరిచువల్లీ మైండెడ్. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. చూడండి, ఫస్ట్ ఒక వచనం పెడితే బాగా అర్థమవుతుంది. రోమన్స్ చాప్టర్ 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అందరు చెప్తారా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంగతుల పైన మనస్సు పెడతారు. మనస్సు అంటే ఆలోచనలు. సింపుల్. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంగతుల గురించిన ఆలోచన జీవము, సమాధానం అంట. శరీర వాటి గురించిన ఆలోచన మరణం అంట. వెరీ సింపుల్. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? అందరు చెప్పండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారు. అంటే ఆలోచనలు పెడతారని. ఏమి ఆలోచిస్తావో, శరీరపు ఆలోచనలలో ఉన్నావా, అది మరణం అంట. ఆత్మ సంబంధమైన ఆలోచనలలో ఉన్నావా, అది జీవము, సమాధానమునంట. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ చూడండి. ఇప్పుడు నేను కొద్దిగా చెప్తాను, ఆలకించండి. శరీరానుసారమైన మనస్సు అంటే ఒక సమస్యని మన సామర్థ్యపు పరిధిలో పరిష్కరిద్దాం అనుకోవడం, ఒక కష్టాన్ని మన బలంతో దాటుదాం అనుకోవడం. శరీరానుసారమైన మనసు అంటే ఎప్పుడు నిరంతరము లోకంలోనే పరిష్కార అన్వేషణను వెతకడం. రెండవది, మనుషులకు నచ్చాలని, మనుషులను మెప్పించాలని, వాళ్ళు ఏమనుకుంటారోనని ఎప్పుడు మనుషుల వెంట పడడం, ఎప్పుడు మనుషుల మీదే ఆధారపడడం. వీళ్ళు లేకపోతే నేనేం చేయలేనేమో, వీళ్ళు లేకపోతే నేను ముందుకు సాగలేనేమో, ఈ వ్యక్తులు నా చేయి విడిచిపెడితే నేను ఇంతేనేమో నా జీవితము అని అనుకోవడం. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? బీ కేర్ఫుల్. శరీరానుసారమైన మనస్సు ఎప్పుడు నేను పాపంలో ఉంటాను, నేను ఈ పాపాన్ని మానుకోలేను, నేను ఈ తప్పు మానలేను, ఈ తప్పు వల్లే అని అనుకుంటా నాకు అన్నీ ఇలా జరుగుతున్నాయి, నేను చేసిన తప్పుల తాలూకు ఫలితమే నేను అనుభవిస్తున్నానేమో, ఈ దేవుడు నన్ను క్షమించడేమో. అంటే దేవుని వాక్యం ఏమంటుందో అవసరం లేకుండా నీ పైన నువ్వు ఆధారపడ్డము, నీ పరిస్థితుల పైన, మనుషుల పైన, నీ చుట్టూ ఉన్న వాటిపైన, నీకుండే రాబడి మీద, నీకున్న ఆరోగ్యం మీద, నీకుండే మనుషులు, బంధువర్గము, నీకుండే బలము, వీటి మీద ఆధారపడి జీవించడము, వాటి గురించి ఆలోచించుకోవడము, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవడము, లేకపోతే నీ బ్లడ్ రిపోర్ట్లన్నీ ముందర పెట్టుకొని చూసుకోవడము. ఇవే శరీరానుసారమైన మనసు అంటే. ఆత్మానుసారమైన మనసు అంటే వాక్యం ఏమంటా ఉంది, దేవుడు ఏమంటా ఉన్నాడు, దేవుడికి ఏం చేస్తే నచ్చుద్ది, దేవుని కృపను ఎలా పొందుకుంటాను, దేవుని దయను ఎలా పొందుకుంటాను, ఈ బలహీనత నేను ఎలా జయించగలుగుతాను, దేవుడు ఎలా ఈ అప్పులో నుంచి నన్ను విడిపిస్తాడు, దేవుడు ఎలా నన్ను స్వస్థపరుస్తాడు, నేనేం చేయాలా ఈ స్వస్థతను పొందడానికి, లేదా వాక్యం ఏమంటుంది నా స్వస్థత గురించి,
నా సమృద్ధి గురించి వాక్యం ఏమంటోంది? ఇది ఇలా ఆలోచించే వారిని ఆత్మానుసారంగా ఆలోచించడం అంటారు. ఎంతమందికి ఇక్కడ దాకా అర్థమవుతున్నది? చూడండి, మామూలుగా మనలో 199 మంది శరీరానుసారంగానే ఆలోచిస్తాం. శరీరానుసారమైన మనస్సు మరణము, అంటే పరిష్కారాన్ని శరీర లోకంలోనే వెతుక్కోకూడదు. అందుకే ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తూ, ఒకటి శరీరానుసారముగా, రెండవది ఆత్మానుసారముగా బతుకుట ఎట్లో చూపుతాడు. ఐగుప్తులో బతికిందంతా శరీరానుసారమైన మనస్సుతోనైతే, అరణ్యములో 40 సంవత్సరాలు ఆకాశం నుండి మన్నా కురిపించి, బండ నుండి సముద్రాల నీటి ప్రవాహాన్ని రప్పించి, ఆత్మానుసారముగా వాక్యముతో ఎలా బతకాలో నేర్పిస్తాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? చూడండి, శరీరానుసారంగానే ఎప్పుడు దీన్ని ఇలాగే పరిష్కరించాలి, ఇలాగే ఇది మారుతుంది, ఇలా తప్ప ఇది అవ్వదు, ఇలా కుదరదు, ఇది ఇలాగైతేనే, లేకపోతే ఇంతే డబ్బులు ఉండాలి, ఇంతే ఉండాలి, నేను ఇది పొందాలంటే, నాకు వాళ్ళ పలుకుబడి లేదు, నాకు విరోధులు ఎక్కువ, నా చుట్టూ శత్రువులు ఎక్కువ, నేను దీన్ని జయించలేను, దీన్ని పోరాడలేను, దీన్ని అధిగమించలేను అంటుంది శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు అంటే అది, నేనే నీ పక్షమునుంటే నీకు విరోధముగా ఎవడుంటాడు అంటే అది. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతున్నాయి? జస్ట్ అండర్స్టాండ్ దిస్. చూద్దాం, లెట్స్ గో డీప్. కొంచెం వాక్యంలోనికి లోతుగా వెళ్తే మనకు అర్థం అవుతుంది. కీర్తనలు 35:27, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమము చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. మనం ఏం చూస్తామంటే, ఇప్పుడు దేవుడు మన విషయంలో ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు అనే సంగతులు చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నీవు క్షేమముగా ఉండడము, నీవు ఆనందంలో జీవించడం వల్ల దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు సంతోషపడతాడంట. హల్లెలూయా. తన సేవకుని క్షేమము చూసి ఆనందించు యెహోవా. అందరు చెప్పండి, మనము క్షేమముగా ఉండడం చూసి, వర్ధిల్లడం చూసి మన దేవుడు సంతోషిస్తాడనండి. ఒకసారి పెట్టిన ఆయన ఇంగ్లీష్లో పెట్టి ఒకసారి చూడండి. Let them shout for joy and be glad that favor my righteous cause. Yea, let them say continually, let the Lord be magnified with his pleasure in the prosperity of his servants. అందరు చెప్పండి, మనము వర్ధిల్లడం వలన దేవుడు మహింపరచబడతాడనండి. ఏం చెప్తున్నాను నేను? శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు ఏమంటది? నేను వర్ధిల్లలేనంటది. ఆత్మానుసారమైన మనస్సు ఏమంటది? నేను వర్ధిల్లితేనే నా దేవుడు సంతోషపడతాడంట. థింక్ అబౌట్ దాట్. కొన్నిసార్లు ఆలోచించాలి. మామూలుగా వర్ధిల్లడం కాదు. లెట్ దెమ్ సే కంటిన్యూల్లీ, లెట్ ద లార్డ్ బి మ్యాగ్నిఫైడ్ విత్ హిస్ ప్లెజర్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ హిస్ సర్వెంట్స్. నిరంతరము నువ్వు వర్ధిల్లుతూ ఉండడం అనేది దేవుని చిత్తం అన్నమాట. నిరంతరము నువ్వు ఎంత వర్ధిల్లితే దేవుడు అంత సంతోషపడతాడంట. యు హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ వెల్త్, యు హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ హెల్త్, యు హ్యావ్ టు ప్రాస్పర్ ఇన్ ఎవ్రీథింగ్. వాట్ నాట్ ఎవ్రీథింగ్. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలా. నువ్వు వర్ధిల్లితేనే ఆయన సంతోషపడతాడంట. మనం ఏమనుకుంటాము? దేవుడు మనం ఏదో పాప క్షమాపణ పొందితే, క్షమాపణలు అడిగితే ఆయన సంతోషపడతాడు అనుకుంటాం. లేదా పశ్చాత్తాపడితే మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు సంతోషపడతాడు అనుకుంటాం. లోబడినప్పుడు సంతోషపడతాడు అనుకుంటాం. కానీ ఆయన చూడు, ఆయన దేనికి సంతోషపడతాడంట? ఇదే బీ స్పిరిచువల్లీ మైండెడ్. ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనస్సు ఈ వాక్యంలో నుండి వస్తుందో నీకు అర్థమైపోతుంది దేవుని హృదయం. హల్లెలూయా. అందరు చెప్పండి, నువ్వు వర్ధిల్లకపోతే నీ దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టట్లేదనండి. గట్టిగా పలకాలమ్మా. మనము వర్ధిల్లని ఎడల మన విషయంలో మన దేవుడు సంతోషపడడం లేదు. నువ్వు అక్కడే ఉన్నావు, ఎక్కడే సనగొంగల, ఆయనకి ఏం ఆనందమే లేదంట నీ విషయంలో. ఆయన తన సేవకుడు వర్ధిల్లడం చూసి, తన సేవకుని క్షేమం చూసి ఆనందించవంట. ఇక్కడ
అక్కడ ఏదో క్షేమము అని ఉంది, కానీ ఇక్కడ చూస్తే let the Lord be magnified with that pleasure in the prosperity of his servant. నువ్వు వర్ధిల్లడము, ఆశీర్వదించబడము, అన్ని విషయాల్లో హెచ్చింపబడము, దీవెనలోకి రావడమే దేవుణ్ణి సంతోషపరిచే విషయం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నీ మనసు మార్చుకోవాలా. నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలంటే ఒకటి ఏం చేయాలంట, నువ్వు ఆశీర్వదించబడి తీరాలా. లేకపోతే నీ విషయంలో ఆయన ఆనందంగా ఉండడు, నీ విషయంలో ఆయన తృప్తిగా లేడు. మనము వర్ధిల్లితేనే మన దేవునికి సంతోషం అన్నమాట. రెండో విషయాన్ని చూద్దాం. కీర్తనలు 147:11. నువ్వు వర్ధిల్లినంత కాలము దేవుని నామానికి మహిమ వస్తానే ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, నా దేవుడు సంతోషపడేది నేనెంత కాలము వర్ధిల్లితే అంత మహిమపరచబడతాడనండి. హల్లెలూయా. నువ్వు ఎంత కాలం నువ్వు వర్ధిల్లుతా ఉంటే నీ దేవునికి మహిమ వస్తూ ఉంటుంది, ఆయన నిన్ను చూసి సంతోషపడతా ఉంటాడు. ద లార్డ్ టేకెత్ ప్లెజర్ ఇన్ దెమ్ దట్ ఫియర్ హిమ్, ఇన్ దోస్ దట్ హోప్ ఇన్ హిస్ మెర్సీ. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందిస్తున్నాడంట. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండు అనండి. అంటే నీ మనసు అంతా ఎప్పుడు నేను దేవుణ్ణి ఏం చేస్తే సంతోషపెడతా, నాకు అది అసాధ్యం, ఇది జరగదు, అది జరగదు, ఇలా కాదు, అలా కాదు కాకుండా నా దేవుడు ఏం చేస్తే సంతోషపడతాడు. చూడండి, తన యందు భయభక్తులు గలవారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టుకునే వాడిని చూసి ఆయన ఆనందపడతాడంటే. నువ్వు దేవునికి భయపడతా ఉంటావు అనుకో, నువ్వు దేవునికి భయపడి ఆ తప్పు చేయవు అన్నమాట. నువ్వు దేవునికి భయపడి ఆ మోసం చేయవు, ఆ అన్యాయ మాటలు మాట్లాడవు, ఆ అబద్ధాల మాటలు మాట్లాడవు, అప్పుడు నిన్ను చూసి సంతోషపడతాడంట ఆయన. ఇప్పుడు మనకు ఒక అబద్ధం చెప్పి మాట్లాడే అవకాశం ఉంది మన ముందు, అయినా మాట్లాడమంట. ఎందుకని? నా దేవుడు ఆనందపడడు, నా దేవుడు బాధపడతాడు, నా దేవునికి నచ్చనివి నేను చేయను. దీన్ని ఏమంటారు? స్పిరిచువల్లీ మైండెడ్. దీన్ని ఆత్మానుసారమైన మనసు అంటే. శరీరానుసారమైన మనసు ఏమంటది? మనకు నచ్చినట్లు మనకు అనుకూలాలన్నీ చేసుకోవాలా అంటది మన బ్రెయిన్. కానీ వాక్యం ఆత్మానుసారమైన మనసు ఏమంటదంటే, అమ్మో దేవుడు చూస్తున్నాడు, నా దేవునికి భయపడతా, నేను నా దేవునికి నచ్చింది నేను చేస్తా, నచ్చనిది నేను చేయను. చూడండి, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు. అంటే దేవుడు నా కనికరం గలవాడు, నా తప్పుళ్ళు క్షమిస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడు. నాలో ఎంత తప్పులున్నా, నేను ఎంత మోసగాడినైనా, నాలో ఎన్ని దోషాలున్నా నా దేవుడు నన్ను క్షమిస్తాడు. నా దేవుడు నన్ను ఆశీర్వదించకుండా నాకు ఏ పాపం అడ్డు రాదు నాకు అని ఎవడైతే ఆయన కృప కొరకు విశ్వాసంతో కనిపెట్టుకొని ఉంటాడో వాడిని చూసి సంతోషపడతాడంట. ఎవరికైనా అర్థమవుతున్నదా నేను చెప్పే మాట? అందరు చెప్పండి, దేవునికి భయపడేవానికి, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వానికి, అతన్ని చూచినప్పుడల్లా దేవుడు ఆనందిస్తాడనండి. హల్లెలూయా. చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. 1 John 1:9. ఇవి కొంచెం సింప్లీ స్టఫ్, బట్ కానీ ఇవి చాలా లోతైనవి. చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ చాలా లోతైనవి. 1 John 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, ఇదేమన్నా దీంట్లో కొత్త విషయం ఉందా? నువ్వు గన దేవుడి దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకున్నావు అనుకో, నువ్వు నిందించుకునే పనిలే. ఆ శరీరానుసారం మనసు ఏమంటుందంట, నేను పాపం చేశాను, నేను అనుభవిస్తున్నాను, నా పాపాల ఫలమే కాళ్ళ నేను ఇవన్నీ భరిస్తున్నాను, మా అమ్మ నాన్న ఏం చేశారో ఇదంతా మా మీదకి వచ్చింది, మేము అనుభవిస్తున్నాం అంటామంట. కానీ ఆత్మానుసారమైన మనస్సు అంటే వాక్యం మీద ఉండే మనస్సు ఏమని ఆలోచిస్తుందంట? వాక్యం ఏమంటుంది చూడు, నువ్వు పాపముగానే ఒప్పుకున్నావా, ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు, మన పాపములను క్షమిస్తాడు. చెప్పండి గట్టిగా, సమస్త దుర్నీతి నుండి. చెప్పాలి గట్టిగా, సమస్త దుర్నీతి నుండి. 1, 2, 3 సమస్తము అంటే సమస్తని ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us our sins and to cleanse us from all unrighteousness. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆల్ అన్రైచియస్నెస్ అనండి.
అంటే సమస్త కల్మషము, సమస్త దోషము, సమస్త దుర్నీతి దాని నుంచి మనల్ని పవిత్రపరుస్తాడంట. హల్లెలూయా. ఏం ఆలోచించాలా? నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టాలా అనేది నీ గోల్ అయి ఉండాలి. ఒకళ్ళు తప్పు చేసావా, ఆయన కృపను వేడుకుంటా ఉండాలా. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, నేను ఏ వ్యక్తి తన బలం చేత తన పాపమును జయించలేడు, అలా జయిస్తున్నాడంటే వాడు దేవుని దగ్గరికి రాలేదని. నేను అలా జయిస్తున్నాను అనుకుంటున్నాడంటే వాడు నిరంతర పాపిగా ఉండుగాక, వాడికి దేవుడు అవసరం లేనట్టుగా భావిస్తున్నట్టే లెక్క. ఎవరికైనా నా మాటలు అర్థం అవుతుందా? నాకు నా పాపములు దేవుడు లేకున్నా నేను నీతిగా బతకగలుగుతున్నాను అంటున్నాడంటే వాడికి ఇంకా నాకు దేవుడు అవసరం లేదు, నేనే దేవుడిలాగా నీతిమంతుని అంటున్నట్లు లెక్క. గుర్తించుకోవాలా. ఆయన అంటాడు చూడు, మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేశాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, మనలో పాపమున్నా లోపమున్నా క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపలేదు. ఆ పాపమైనా లోపమైనా ఆయన కనికరమును వేడుకొని నువ్వు పాపములు ఒప్పుకొని ఆయన యుద్ధకు ప్రార్థించిన నీ పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. హల్లెలూయా. He will cleanse you from all unrighteousness. హల్లెలూయా. చూద్దాం కీర్తనలు 103:3. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. అందరు చెప్పండి, అన్ని దోషములు క్షమిస్తాడు, అన్ని సంకటములు కుదురుస్తాడనండి. ఇంగ్లీష్లో ఏముంది చూడు, హూ ఫర్గివెత్ ఆల్ thine iniquities, who healeth all thy diseases. హల్లెలూయా. వాక్యం ఏమంటుందంటే, నాయనా నీలో లోపం ఉంటే నువ్వు దానికి భయపడద్దు, నీలో తప్పుంటే దానికి భయపడద్దు. నేను నిన్ను సమస్త దుర్నీతి నుండి విడిపించగలను, నీ పాపములన్నీ క్షమిస్తాను, నీ సంకటములన్నీ కుదురుస్తాను, నీ దోషములన్నింటి నుండి నేను నిన్ను క్షమించి విడిపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆత్మానుసారమైన మనసు అన్నమాట. ఇలా ఆలోచించాలి నువ్వు. లేదు నేను ఈ తప్పు చేశాను అందుకే నాకు జరగట్లా, ఈ తప్పు చేశాను అందుకే నాకు ఇది జరగట్లా, నా బతికింతే, నేను ఇంతే, ఇంకా ఈ జీవితం మారదు, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, నేను ఎక్కువ రోజులు చేయలేను, నేను ఇంతకంటే ప్రార్థన చేయలేను, నా బ్రతికింతే అని అనుకోవడానికి వీల్లేదు. ఆత్మానుసారమైన మనస్సు నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే, ఆయన నీ పాపములన్నీ క్షమిస్తాడంట, నీ సంకటములన్నీ కుదురుస్తాడంట, నీ రోగములన్నీ బాగు చేస్తాడంట, నీ దోషములన్నీ క్షమిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన ఎవరి ఎడల సంతోషపడతాడంట? తన దయను, తన కృపను వేడుకుంటే, తన కనికరమును వేడుకునేవాడిని చూసి సంతోషపడతాడంట, తన యందు భయభక్తులు గల వాడిని చూసి సంతోషపడతాడంట, నువ్వు వర్ధిల్లితే ఆయన సంతోషపడతాడంట. హల్లెలూయా. లెట్స్ సీ 1 John 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గల వారమైందుము. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. నో సిన్ కెన్ స్టాప్ us. ఒక్క పాపము కూడా ఆశీర్వదించబడకుండా, వర్ధిల్లకుండా, దేవుని వాగ్దానం అనుభవింపకుండా, ఈ భూమి మీద మన ప్రార్థనలు నెరవేరకుండా ఒక్క పాపము కూడా ఆపలేదంట, ఒక్క దోషం కూడా ఆపలేదంట, ఒక్క రోగము ఆపలేదంట, ఒక్క సంకటము నిన్ను ఆపుకోలేదంట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? బీ స్పిరిచువల్లీ మైండెడ్. ఈ మనస్సు నీకు వచ్చేయాలా. ఎంతసేపు ఫిజికల్గానే ఉండకూడదు. ఓకే, ఆయన నన్ను సమస్త పాపము నుండి విడిపించాడు, సమస్త సంకటముల నుంచి విడిపించాడు, సమస్త దోషములను క్షమించాడు అంటే ఏమన్నా అడ్డం వస్తుందా నీకు? ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడకుండా, నువ్వు ఆశీర్వదించబడితేనే ఆయన సంతోషపడతాడు. కమాన్, ఎవరికైనా అర్థమవుతుందా? ఏదైనా అడ్డం వస్తుందా ఇప్పుడు మనకు? ఆశీర్వదించబడితేనే ఆయన సంతోషపడతాడు. నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కనికరమును వేడుకుంటే సంతోషపడతాడు ఆయన. నేను ఆయన కనికరమును వేడుకున్నప్పుడల్లా ఆయన ఆనందపడతాడంట. సూపర్, నా దగ్గరికి బాగా వచ్చినావని. అదే ఫిజికలీ మైండెడ్ ఏమంటాడంట? నేను తప్పు చేశాను, నా బతికంతే, ఇంక నేను ఇంతే, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా, నా బతికింతే, ఇంకా
ఇంకా చేశాను, ఒకటి చేశాను, ఇంకో రెండోది చేయడానికి ఏముంది అని తప్పుల మీద తప్పు చేస్తూ నశించిపోతా ఉంటా. హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రిమూవ్ దట్ ఫిజికల్ మైండ్. ఈ దేవుడు తప్పులో ఉన్నావా, దేవుని వాక్యం ఏమంటా ఉందంటే, రా, నేను నిన్ను సమస్త దోషములను క్షమిస్తా, సమస్త రోగములను నేను కుదురుస్తా, సమస్త సంకటముల నుంచి నేను నిన్ను విడిపిస్తా, అన్ని బాధలు, సకల బాధల నుంచి నేను నిన్ను తప్పిస్తాను. చూడు, లెట్స్ సీ కీర్తనలు 34:19, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వాని విడిపించును. Many are the afflictions of the righteous, but the Lord delivereth him out of them all. Hallelujah. అందరు చెప్పండి గట్టిగా, సకల బాధల నుంచి అనండి. చెప్పండి, అనేక బాధల నుంచి, బాధలన్నింటిలో నుండి నా దేవుడు విడిపిస్తాడు. వాట్ నాట్, ఏమైనా అయి ఉండొచ్చు. హల్లెలూయా. ఏంటి, భార్య సమస్యనా, భర్త సమస్యనా, పిల్లల సమస్యనా, డబ్బుల సమస్యనా, అప్పుల, నొప్పుల, కష్టాల, వేదనల, పిల్లోళ్ళ, గర్భఫలమా, ఉద్యోగమా, వ్యాపారమా, సెటిల్మెంటా, మొగుడు మారాలా, భార్య మారాలా, ఏం జరగాల, వాట్ యు వాంట్? ఆయన చెప్తున్న మాట చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. అందరు చెప్తారా గట్టిగా, నేనున్న సకల బాధలలో నుండి, బాధలన్నింటిలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈ మనసు రావాలా. లేకపోతే ఇప్పుడు అందరికి ఏం మనసు ఉంటుంది? కూర్చొని ఏడిసే మనసు, బాధపడే మనసు, కృంగిపోయే మనసు, క్వశ్చన్ మార్క్ మనసు. ఏమా దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడేమో. ఆయన వాక్యం ఏముంది? నువ్వు వర్ధిల్లడం వలన ఆయన సంతోషిస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లుందంటే, నువ్వు వర్ధిల్లాలంతే, ఆయనేమి నిన్ను ఆపుతాడా ఏంది? He hath already everything to pertain life and godliness. జీవమునకు, భక్తికి కావలసినవన్నీ నీకు ఇచ్చేసాడంట. నువ్వు వర్ధిల్లుతుంటే ఆయన చూసి సంతోషపడతాడంట. హల్లెలూయా. అందరం చెప్పండి, ఎలా వర్ధిల్లుతావని అడిగండి. ఫస్ట్ ఈ శరీర మనసును పక్కన పెట్టి ఈ మనసులోకి వచ్చి మొదలు పెడితే నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి చూడండి. ఇఫ్ యు డోంట్ నో దట్ గాడ్ కెన్ ఫర్గివ్ యువర్ సిన్స్, యు కెన్ నెవర్ ఓవర్కమ్ సిన్. దేవుడు నీ పాపములు క్షమిస్తాడని నువ్వు నమ్మకపోతే నువ్వు ఎప్పటికీ నీ పాపాన్ని జయించలేవు అన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? నా దేవుడు నా బలహీనతలను, నా తప్పులను క్షమిస్తాడు, దాని మీద నాకు జయమిస్తాడని నువ్వు నమ్మకపోతే నువ్వు ఎప్పటికీ పాపిగానే ఉండిపోతావు. విల్ రిమైన్ సిన్నర్. ఎందుకంటే నువ్వంతకు నువ్వు పాపంలోంచి బయటికి రాలేవు. కొట్టు గట్టిగా చెప్పట్లే ఆయనకి. యూ విల్ నెవర్ ఓవర్కమ్ సిన్. అందుకే ఎవడైనా నీతిమంతుడు అవ్వగలడా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అని ఉంటుంది. ఏ భేదము లేదు, అందరూ నాశనం అయిపోవాల్సిందే. ఆయన ఏంటంట, సకల సంకటముల నుంచి, సకల బాధల నుంచి, సకల రోగముల నుంచి, సకల పాపముల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. బాధలన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడంట. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నీవు వర్ధిల్లుట యెహోవా చూసి ఆనందిస్తాడంట. లేబ్రోటా కాంటా హాసే గ్రహేట్. చెప్పండి గట్టిగా, నా దేవుడు నా పాపములను క్షమిస్తాడని, నా బలహీనతల పైన నాకు జయమిస్తాడని నేను ఒకవేళ నమ్మని ఎడల నా జీవితాంతము పాపిగానే ఉంటానేమో. హల్లెలూయా. ఎందుకంటే there is one and only the way that God alone will deliver you out of all troubles and all pains. ఈ దేవుడు ఒక్కడే అన్ని విడిపించగలడు. లేకపోతే నీ వాళ్ళు ఏమైంది? నువ్వెలా తీర్చుకుంటావు అప్పులు? నువ్వెలా కట్టుకుంటావు? నువ్వెలా కాపాడతావు? ఎలా బతుకుతావు 90 ఏళ్ళు? ఏ ఆరోగ్యంగా ఆనందంగా ఎలా బతుకుతావు? పోనీ నీ పిల్లల్ని చూసి, వారి మనవరాళ్ళను చూసి, మనవరాళ్ళ పెళ్ళిళ్ళని చూసి చచ్చిపోతావు. అంతవరకు ఎలా ఉంటావు? ఏదో వచ్చి పోదా, ఎత్తుకొని పోదా ఈ దెయ్యాలు చుట్టుకొని మూకలు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, నా దేవుడే నా సకల సంకటములను, సకల బాధల నుండి నన్ను విడిపిస్తాడు. ఈ మనసు రావడం చాలా కష్టం. హాస్పిటల్కి టెస్ట్లకు రిపోర్ట్లకు పోయినప్పుడు ఈ మనసు రాదు.
ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు అని వాక్యం నువ్వు టెస్ట్లకు పోయే ముందు వినిపో. అప్పుడు తెలుసుద్ది నాకంతా శరీరానుసార మనసే ఉంది కదరా అని. నీ గుండె కొంచెం వీక్గా ఉందని డాక్టర్ చెప్పినప్పుడు అప్పుడు నీకేం మనసు ఉందో అర్థం అవుతుంది. అంతా శరీరానుసార మనసే ఉంటుంది. ఇట్లా పెట్టుకొని చెక్కింగ్ చేసుకొని స్కానింగ్ కూడా నీ చేస్తూ ఉంటుంది. ఇట్లా స్కానింగ్ ఇట్లా చేసి వీక్ అయిపోయింది పోతానే అని అంటావు. శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనస్సు ఏమంటా ఉంటుంది? ఆయన నా రోగములన్నీ కుదురుస్తాడు, నా సంకటములన్నీ కురుస్తాడు, నాకు కలిగిన ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, పాపము కూడా గట్టిగా పలకాల. ఎంత పెద్ద పాపమైనా, ఏం వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, తప్పులా, ఇంకెత్తన్న పెద్ద పాపమా, అదెంత పెద్ద పాపమైనా కూడా ఈ తండ్రి క్షమాపణను పొందలేనంత దూరం పోలేవు నువ్వు. హల్లెలూయా. ఎంత పెద్దదైనా, అది ఎంత పెద్దదైనా ఈ మనస్సు వస్తే ఆత్మ సంగతుల్లోకి నీకు ఎంట్రీ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నువ్వు ధైర్యంగా కృపాసనం మీదకి వస్తావు. అవును నాయన, తండ్రి ఇదిగో నేను వర్ధిల్లడం వల్ల నువ్వు ఆనందిస్తావు. ఇదిగో ఈ పాపము నాకు అడ్డం వచ్చింది, నేను ఇప్పుడే దాన్ని క్షమాపణ వేడుకుంటున్నాను. నువ్వు నా పాపములను క్షమిస్తావు, నా దోషములను క్షమిస్తావు, నా సంకటములన్నీ కుదురుస్తావు, నా రోగములన్నీ బాగు చేస్తావు, నేను పడిన గుంటలన్నింటిలోండి నన్ను పైకి లేవనెత్తుతావు, నా గాయములన్నీ కడతావు, నీవు నాకు తోడుగా ఉన్నావు అని చెప్పి నువ్వు మళ్ళా లేచి ఈ వాక్యాన్ని నువ్వు తీసుకోవడము, నేనేం చేయాలని దేవుని వైపు చూడడం ఆరంభిస్తావు. హల్లెలూయా. లెట్స్ సీ కీర్తనలు 149:4. For the Lord taketh pleasure in his people, he will beautify the meek with salvation. అసలు ఈ వాక్యం చెప్పడానికి మామూలు బలం సరిపోదు. చూడండి, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. అందరు చెప్పండి, నా యందు ఆయన చాలా ప్రీతి గలవాడనండి. మనం ఏం వాక్యం ధ్యానిస్తూ వస్తున్నాం ఇప్పుడు? దేవునికి ఏమైతే ఇష్టమో, ఎలా ఆయన్ని సంతోషపెట్టాలా, ఏవి ఆయనకి ఇష్టాలో నేర్చుకుంటూ, ఎలా మనస్సును ఆయనకు నచ్చిన వాటిపైన ఎలా ఉంచాలా అని నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయనకి ఏమి నచ్చిందంట? తన ప్రజలంటే తనకు భలే ప్రీతి అంట. ఎంతమందికి మీ పిల్లలంటే మీకు ప్రీతి? సేమ్. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం అంట. చూడేమంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇష్టము, నువ్వు గన దీనుడివైతే నిన్ను రక్షణతో అలంకరిస్తాడంట. హల్లెలూయా. చూడండి ఆ మాట. ఫర్ ద లార్డ్ టేకెత్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్, he will beautify the meek with salvation. నిన్ను రక్షణతో అలంకరిస్తాడంట. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తేనో నీకు ఈ రక్షణ అనే అలంకారం వచ్చి ఉంటుందంట. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? యు ఆర్ బ్యూటిఫైడ్ బై ద సాల్వేషన్. ఈ రక్షణ ఊరికే రాలేదంట. ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన మనస్సు మనకు రావడానికి ఈ మాటలు నీకు బాగా ఉపయోగపడతాయి. చూడండి, నిన్ను ఎంతో ప్రేమించింటే కొన్ని కోట్ల జనాల్లో నిన్ను ప్రత్యేకపరిచి నీకు రక్షణ అలంకారాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ ఊర్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ ఎంతమందికి ఉంది ఈ రక్షణ అలంకారం? చాలా ఫ్యూ. ఎందుకంటే నీ మీద ప్రీతి ఎక్కువై నీ దాకా వచ్చిందంటే ఈ రక్షణ అలంకారం. హల్లెలూయా. అది గుర్తించాలా. ఈ మాట నాకు బాగా, he will beautify the meek with salvation. ఎవరైతే దీనులై ఉంటారో రక్షణాలంకారం ఇస్తాడంట. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, మీక్. ఆయన ఆనందించేది మనం వినయంగా ఉంటే బాగా ఆనందిస్తాడంట. అందుకే వాళ్ళకి రక్షణ ఇస్తాడంట. అసలు నువ్వు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని ఈరోజు ఈ వాక్యం వింటా, నీ పని పాటలన్నీ పక్కన పెట్టి ఏం పోతావులే అలసిపోయినాము అనుకోకుండా వచ్చి కూర్చున్నావు కదా, అందుకే నువ్వు దీనుడుగా పిలువబడుతున్నావు. అందుకే చూడండి, బ్యూటిఫై ద మీక్ విత్ సాల్వేషన్. మోషే చూడండి, ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఎలాంటి వాడంట? దీనుడంట, సాత్వికుడు. అతను వంటి సాత్వికుడు ఒక్కడునూ లేడంటాడు దేవుడు. భూమి మీద ఉన్న నరులలో మోషే వంటి సాత్వికుడు ఇంకా లేనే లేడంట. అంత సాత్వికమైన వాడు. ఎంత సాత్వికమో ఒక మాటలో చెప్తా చూడండి. 40 సంవత్సరాలు అరణ్యం చుట్టూ తిరగాల, అరణ్యంలో ఒక కొండ చుట్టూ తిరగాల. 40 సంవత్సరాలు. మనోడికి ఏం చదువు సంధి లేనోడు కాదు, యుద్ధ ప్రావీణ్యుడు, మంచి
మాట నేర్పరి, అన్ని విధాల యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు, మ్యాప్లు గీపులు అన్నీ తెలుసు, ఏడ ఏ ఊరు ఉంది, ఎక్కడ ఏ దేశం ఉంది, ఏది అన్నీ తెలిసినవాడు, ఏం చదువు సందు లేనివాడు కాదు. సకల ప్రావీణ్యుడిని తీసుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే 40 సంవత్సరాలు ఒకే కొండ చుట్టూ తిప్పుతున్నాడు. ఒక్కరోజు కూడా ఏమయ్యా ఈ కొండ చుట్టూ తిప్పుతున్నావు, కానాను కదా మమ్మల్ని పోతాననింది, దారి ఇటు కాదు కదా, అట్లా పోతే వారానికి పోతాము కదా, ఏమి నువ్వు ఈడే తిప్పుతాండవే, 40 ఏళ్ళైనా ఏమి నాయనా ఈడే తిప్పుతాండావు అని ఒక్క మాట అడగలేదంట. ఎవరికైనా అర్థమైందా నేను చెప్పింది? బీ స్పిరిచువల్లీ మైండెడ్. ఎంతమందితో దేవుడు మాట్లాడతాడు? అందరితో మాట్లాడతాడు. ఎంతమందిని ఆయన ప్రేమిస్తున్నాడు? అందరిని ప్రేమిస్తున్నాడు. నువ్వు కాదు ఎక్కువ కోరుకునేది, నీతో మాట్లాడాలని ఆయన ఎక్కువ కోరుకుంటున్నాడంట. ఇంకొకటి, పాపములుంటే మనతో దేవుడు మాట్లాడంటారు. మీరు చూస్తే ఆయన పాపులతోనే ఎక్కువ మాట్లాడింది బైబిల్ అంతా. దర్శించింది పాపుల్నే. అబ్రహాము పాపం చేశాక వస్తాడు. అంతెందుకు, ఆదామవ్వలు ఏదైనా తోటలో పాపం చేశాక ఆదామా అనుకుంటూ వస్తాడు. నాయనా మేము దాక్కున్నాము, మమ్మల్ని ఎందుకు వెతుక్కుంటున్నావు, మేము ఆ పండు తినమని చెప్పి అవ్వో మేము తింటిమి, మేము ముందుకు రాలేకపోతున్నాము. అప్పటికి మాట్లాడుతూనే ఉన్నాడా లేదా? చెప్పండి అమ్మా. కయ్యను హేబెలు తలకాయ చంపిన తర్వాత ఏం చేసినావురా తమ్ముడు నేను మాట్లాడుతూ వచ్చాడా లేదా? అందరు మరి పాపం చేస్తే మాట్లాడంటారే. పాపం చేసిన ఆయన మాట్లాడడం మాత్రం ఆపడు. ఎవరైనా మీరు తప్పులు చేశారని మన పిల్లలు తప్పులు చేశారని సైలెంట్గా ఉంటామా? ఇంకెక్కువ మాట్లాడతాం. ఇట్లా చేసినావురా, అట్టెట చేసివరా, ఇట్లెట చేసివరా అని వాడిని జుట్టు పీకి మాటలతో అని పుడతాం. అందరు చెప్పండి, నాలోని లోపములు, నాలోని బలహీనతలు, నాలోని తప్పిదములు నా దేవుని స్వరాన్ని వినకుండా ఆపలేవు. నీకు నాకు మధ్య ఏది అడ్డుగా ఉందంటే నీ దోషములే అడ్డుగా వస్తున్నాయి అన్నాడు. ఏంటి? నేను నీ జీవితంలో పని చేయకుండా నువ్వు ఎప్పుడూ గర్విష్టివయ్యే తిరుగుతుంటే నేను ఎంత ఆశీర్వదిద్దామనుకున్నా నీ గర్వం వచ్చి అడ్డపడుతుంది అన్నాడే కానీ నేను నీతో మాట్లాడను, నీకు చెప్పను, నేను నా స్వరాన్ని వినిపించను ఆయన ఎప్పుడు అనలేదే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? He always wants to talk to you, even though you are in sin, even though you are in weakness. నీలో లోపములు తప్పులున్నా ఆయన నీతో మాట్లాడతాడు. లేబ్రో టాకానా మహాశేకతే. చూడండి ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. లెట్స్ గో. Hebrews chapter 2 verse 3. Let's find out the salvation. అందరు చెప్పండి, రక్షణ అనండి. చెప్పండి గట్టిగా, రక్షణ నాకు ఇవ్వబడిన అలంకారం అనండి, దీనులకు ఇవ్వబడిన అలంకారం అనండి. చూడండి రక్షణ ఎలాంటిదో చెప్తున్నాడు. How shall we escape if we neglect so great salvation, which at first began to be spoken by the Lord and was confirmed unto us by them that heard him. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియల చేతను, మహాశ్చర్య కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢమాయను. ఒకసారి చూడండి, ఈ వాక్యం కొంచెం లోతైంది. అందరు చెప్పండి, రక్షణ అనేది యేసయ్యను తెలుసుకోవడం మాత్రమే కాదు అనండి. చెప్పండి గట్టిగా, రక్షణ అనేది యేసయ్యను తెలుసుకోవడం మాత్రమే కాదనండి. ఏమంట? ఇది ఇంత గొప్ప రక్షణ అంట. ఏమంటాడంటే, దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత, మహాశ్చర్య కార్యముల చేత, నానా విధములైన అద్భుతాల చేత, పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించుట చేత ఇవన్నీ మనకు దృఢపరిచాడంట. ఎవరైతే రక్షణ పొందారో వారికి. హల్లెలూయా. అందరు చెప్పండి, రక్షించబడిన వారికి వారిలో నుండి అద్భుతాలు, సూచక క్రియలు, మహాశ్చర్య కార్యాలు, పరిశుద్ధాత్మ వరాలు వచ్చి తీరాలా. శరీరానుసారమైన మనసు ఏముంటది? మనకే ఎవడో ఇవ్వాలా, ఏదో చెయ్యాలా, ఏదో చేస్తే ఏమో అవుతుంది. అద్భుతాలు, వరాలు ఇంగ్లీష్లో పెడితే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ వర్డ్స్ పూర్తిగా లేదు ఇక్కడ ఇంగ్లీష్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టిన ఆయన 3-4 కూడా పెట్టు.
ఇంగ్లీష్లో పెట్టు. హౌ షల్ వి ఎస్కేప్ if we neglect so great salvation, which at the first began to be spoken by the Lord and was confirmed unto us by them that heard him. Okay, God also bearing them witness both signs and wonders, and with diverse miracles and gifts of the Holy Ghost according to his own will. ఇంత గొప్ప రక్షణ, ఎంత పెద్ద రక్షణ అంటే అద్భుతాలు, సూచక్రియలు, మహాశ్చర్య కార్యాలు, వింతలు నీలో నుండి రావాలని ప్రణాళిక వేసి ఇచ్చిన ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో ఉంటాడు. దాని అర్థం అది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతాను? అందరు చెప్పండి. రక్షణ పొందిన నీవు, నీలో నుండి వరాలు, ఫలాలు, మహాశ్చర్య కార్యాలు, అద్భుతాలు వస్తాయి. అసలు ఈ ఆత్మానుసారం మనసే లేకపోతే నాలో నుండి ఏం అద్భుతాలు వస్తాయి? నాలో పాపం ఉంది, ఎట్లొస్తాయి? లేకపోతే నాకు ఆ వరం లేదు, ఎట్లొస్తాయి? నాకంత శక్తి లేదు, ఎట్లొస్తాయి అని అనుకుంటాం మనం. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాం? అందరు చెప్పండి. రక్షణలోని ఒక భాగమే అద్భుతాలు చేయడము, మహాశ్చర్య కార్యాలు చేయడము, ఆశ్చర్యాలు చేయడము. అవన్నీ నీ సాల్వేషన్లోని ఒక మూల భాగాలే. నువ్వు విశ్వసించి దేవుణ్ణి పొందినందు చేత. అందుకంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడవు. ఒకసారి లెట్స్ సీ, చూద్దాం. జాన్ 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. యేసయ్యను ఏం చేయాలనుకుంటున్నారంటే రాజుగా చేద్దాం అనుకుని లాక్కెళ్ళిపోతున్నారంట బలవంతంగా. యేసయ్యను రాజు చేసేద్దామని, అంటే హేరోదును దించి యేసయ్యను రాజుగా చేసేద్దామని. కారణం ఏమంట? 10వ వచనం పెట్టిన ఆయన, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలక పచ్చికై ఉండెను గనుక లెక్కకించుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. 11. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగు చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయని శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపల నింపిరి. హల్లెలూయా. చూడండి, యేసయ్యని రాజు చేద్దామని ఎందుకున్నారంటే, ఇది 11వ వచనం. 16వ వచనంలో యేసయ్యని ఇంకా రాజు చేసేయాలనుకున్నారంట. ఈ ఉన్న రాజు పనికిరాడు, ఇంకా అని పీకేయండి, యేసయ్య మనకు రాజు. ఎంత జనము? 5,000 చిల్లర జనము గగ్గోలు పెడతారంట. లాక్కెళ్ళిపోయి అయినా సింహాసనం మీద కూర్చోబెట్టేద్దామని. ఎందుకనంట? అతను చేసిన అద్భుతాన్ని చూసి, తనలోండి వచ్చిన ఆశ్చర్యాన్ని చూసి జనాలకు మైండ్లు బ్లాక్ అయిపోయి బిత్తిరిపోయి, ఇంకా మనకు వేరే రాజు వద్దు, ఈ రాజే చాలని. హల్లెలూయా. ఇదిగో నీ రక్షణలోని భాగమే అద్భుతాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత నందుతారు. మృతులు సైతం వారు తిరిగి లేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఆరంభించాలి ఈ ఆత్మీయ జర్నీని, ఆత్మ సంబంధమైన మనసుని? ఓకే, ఆశించడం ద్వారా ఆరంభమవుతాయి ఇవి. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? అట్లీస్ట్ నా ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నా ద్వారా అనేక కార్యాలు చేస్తాడు, నేను అనేక ఆత్మలను రక్షిస్తాను, నేను అనేకుల విడుదలకు కారణం అవుతాను అనే మనసన్న రావాలి కదా మొదట. నాకే ఇంకా ఎవడో కాపాడడానికి రావాలా, నాకే ఇంకా ఎవడో చేయాలా, ఇంకేదో జరగాల అని నువ్వు అనుకుంటూ ఎంతసేపు శరీరానుసారంగానే ఆలోచిస్తే ఎలాగా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పింది? చెప్పండి. బీ స్పిరిచువల్లీ మైండెడ్. గట్టిగా బీ స్పిరిచువల్లీ మైండెడ్. అబ్రహాం చూడు, 100 ఏళ్ళు వచ్చేసినాయి, ఒక్క కాయ కాయలేదు. మొదటి భార్యతో ఒక కుమారుడిని ఇచ్చి, మనోడి మనస్సు అద్భుత రీతిగా దేవుడు ఆశ్చర్యంగా నాకు అద్భుతాలు చేయగలడు, కార్యములు చేయగలడు అనే మనసిచ్చి, ఆ తర్వాత మళ్ళీ అనేకులతో అనేక మంది పిల్లల్ని కనే సామర్థ్యం ఇచ్చాడంట. ఎట్లా? అసలు సామర్థ్యమే లేనోనికి, మృతతుల్యమైన గర్భం ఉన్న ఆమె, మృతతుల్యమైన దేహం ఉన్న ఇతను వృద్ధుడు, మళ్ళా అనేక పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళా అనేక మంది పిల్లల్ని కానీ ఎంత సామర్థ్యం! అందరికి చెప్పండి, ఒక్కదానికే లేదురా అంటుంటే అనేకమైన వాణిని పొందడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి?
దేవునికి హీ హ్యాస్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్. నీకు నాకు లేని ఒక అతీతమైన ఆత్మ సంబంధమైన మనస్సు అబ్రహాముది. హీ లివ్డ్ 175 years. 175 సంవత్సరాలు బతుకుతాడు. 75 ఏళ్ళు ఎలా బతికాడంట? అనేక మంది కుమారులను కుమార్తెలను కంట 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 పోయాడంతే. హల్లెలూయా. మై గాడ్. ఒక్క 10 ఏళ్ళు ఆలస్యం అయితే ఇక పిల్లలు పుట్టరు, ఫిక్స్ అయిపోతాం. ఒక్క 10 సంవత్సరాలు లేట్ అయిపోతే ఇక పెళ్లి కాదు, ఫిక్స్ అయిపోతాం. ఇంకా కొంచెం అప్పులైపోయి కొంచెం ఏదైనా అయిందా ఇంకంతే, మన బతుకు మారదని ఫిక్స్ అయిపోతాం. కొంచెం ఏదైనా కింద పడ్డామా ఇంకంతే, ఇంక అయిపోయింది, ఇంతే మంగా లేచి నడవలేము, ఇంతే కదా నా బతుకు అనుకుంటాం. కొంచెం వృద్ధాప్యం వచ్చిందా, కొంచెం అలా షేక్ అయిపోతున్నామా, ఒళ్ళు వణుకుతుందా, ఇంక అయిపోయింది, వణుకుతున్నా, నా బతుకు ఇంకా మారదు అనుకుంటాం. హలో, 175 సంవత్సరాలప్పుడు తన మనసు ఎలా ఉందంటే తెలుసా? నేను ఇంకా అనేక పిల్లల్ని కనాలనే మనసు ఉందంట. అది నువ్వు శరీరంగా చూస్తున్నావు. తన దేహము మృతతుల్యమైనట్లు అతనికి ఆలోచనలు వస్తున్నాయి, కానీ తాను విశ్వాసము వలన బలము పొందుతున్నాడని రాయబడింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇంకొక వాక్యం ఉంది, నీ దేవునికి విశ్వాసము లేకుండా ఇష్టడై ఉండుట అసాధ్యము. కొట్టమ్మా, రాసుకో ఈ పాయింట్ కూడా. Hebrews 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అబ్రహాం చూడు, పక్క వాళ్ళని అడగండి, అన్నీ పోయినప్పుడు అన్నీ ఇస్తాడని నమ్ముతావా? నమ్మగలవా? విశ్వసించగలవా? ఎప్పుడైనా నువ్వు ఇలా చేస్తే అద్భుతాలు జరుగుతాయని నమ్ముతావా? నమ్ముతావు. ఇప్పుడు పెట్టాలి అది Hebrews 2:3. అది ఇంకా అయిపోలేదు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం? ఏమి ఆ రక్షణ అంటే, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత మనకు ఆరంభమై తన చిత్తానుసారమైన సూచక క్రియల చేత, మహాశ్చర్య కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేత, వరముల చేత, అనుగ్రహించుట చేత, వాటితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత ఇవన్నీ మనకు దృఢపరచబడ్డాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి, రక్షించబడ్డ నీలో నుండి మహాశ్చర్య కార్యాలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ వరాలు నీలో నుండే వస్తాయి. పక్క వాళ్ళని అడగండి, ఎలా వస్తాయి అని అడగండి. ఫస్ట్ ఈ మనస్సు ఉండడం చేత, ఆశపడడం చేత, కోరుకోవడం చేత, వాటికై దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించడం చేత అవి నీలో ఆరంభించబడతాయి. హల్లెలూయా. ఆయన తప్పికొన్న వాటి మీదే తన జలములను కురిపిస్తాడంట. హల్లెలూయా. లెట్స్ సీ 7వ వచనం చూద్దాం. ఈ రక్షణ పొందిన వాడికి ఏం జరిగిందో. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప. చెప్పండి గట్టిగా, దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాను. ఎవరు? మనమే. దేవదూతల కంటే కొంచెం తక్కువ అంటే మనం రెక్కలేసుకుని ఎక్కడికంటే అక్కడికి పోలేము, అంతే, ఈడే ఉన్నాం. మనము ఎవరికి కంటికి కనపడకుండా అంతర్ధానం అవ్వలేము. ఇదిగో ఇట్లా శరీరంతో అందరికి కనపడాల్సిందే. దేవదూతల కంటే ఎంత తక్కువ అంటే కొంచెము తక్కువగా ఉన్నామంట. కానీ మన మీద ఏముందంట? మహిమ ప్రభావముతో మనకు కిరీటం. ఎవరికైనా కనపడుతుందా మహిమా ప్రభావ కిరీటం? బ్రదర్ 100 రూపీస్ రేపు వచ్చేస్తాం, మళ్ళా 1000 రూపాయలు ఇస్తావా, 10,000 ఇస్తావా, 50,000 ఇస్తావా, మళ్ళీ ఇస్తావా? ఆలోచించు. మహిమా ప్రభావములతో నీ కిరీటం ధరింపజేశాడండి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించింది. దేవుడు చేసిన పనుల మీద దేవుడు రక్షణ పొందిన నీకు అధికారం ఇచ్చేసాడంట. అందరూ చెప్పండి, మహిమా ప్రభావాల కిరీటము, సృష్టి పైన అధికారము నాకే ఇవ్వబడ్డాది. ఇప్పుడు శరీరం మనస్సు తీసేస్తే ఈ ఆలోచనలు నీ తలకాయలోకి వస్తే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచించడం మొదలు పెడతావు. అద్భుతాలు చేయగలనా లేనా అంటే దేవదూతల కంటే కొంచెం తక్కువ. నా గ్లోరీ గ్లోరీ గ్లోరీ, ఏం గ్లోరీ? యు ఆర్ ఆల్రెడీ రిసీవింగ్ ద గ్లోరీ.
Glory is on your head. Virtue is on you now. 8వ వచనం, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఏం మాట్లాడలేము ఇంకా. హలో, రక్షణ పొందినవాడా, అద్భుతాలు, సూచక్రియలు, మహాశ్చర్య కార్యాలకు నీవు అర్హుడవు. నీలో నుండి అవి రావాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెడుతోందంట. నువ్వేమనుకుంటున్నావు? పాపం ఉంది నాలో, నాకు అంత బలం, మన అంత అభిషేకం మన దగ్గర లేదులేనా, ఇంకా రాలే, అంత అభిషేకం రావాలా. నువ్వు ఫస్ట్ అవి నీ కోసమే ఉన్నాయని, నీకు కాక ఎవరికి ఇవ్వలేడని, రక్షణ పొందిన నీ కోసమే అవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయని నువ్వు ఫస్ట్ ఆలోచించి వాటి గురించి ఆశించి ప్రార్థించడం అన్నా మొదలు పెట్టొచ్చుగా. హల్లెలూయా. ఇంకా చూడు, దేవదూతల కంటే కొంచెము తక్కువనిగాను మహిమా ప్రభావములతో నీకు కిరీటము ధరింపజేసి సమస్తాన్ని నీ పాదముల కింద ఉంచి సమస్తమును వానికి లోబర్చినప్పుడు వానికి లోబర్చకుండా దేనిని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. అందరు చెప్పండి, సమస్తాన్ని నీకు లోబరిచి నిన్ను జయించేది ఏదైనా వస్తాదేమోనని దేన్ని కూడా నీ పైన పెట్టకుండా అన్ని నీకు లోపరిచిపోయాడంట. అందరు చెప్పండి, నన్ను జయించేది, నన్ను గెలిచేది, నన్ను శ్రమల్లోకి తోసేది, నన్ను నాశనం చేసేది ఇంకా పుట్టలేదనండి. ఎందుకంటే సమస్తము పైన ఆధిపత్యాన్ని నీకే ఇచ్చాడంట, దేన్ని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. మై గాడ్. ప్రస్తుతము మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. అందరు చెప్పండి, శత్రు బలమంతటి మీద, గట్టిగా పలకండి, శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏదియు మనకెంత మాత్రమును హాని చేయదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, శత్రు బలమంతటి మీద ఆయన మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏదియు మనకెంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. లూక్ 10:19 ఒకసారి చదువుదాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. బీ స్పిరిచువల్లీ మైండెడ్. ఏదైనా హాని చేస్తుందేమో, ఎవడన్నా వస్తాడేమో, తొక్కిపడే అంతే. ఏది రాదు నీ దగ్గరికి. నువ్వు తొక్కాల, నన్ను వాడు తొక్కుతాడేమో అనుకుంటే తొక్కుతాడు. నువ్వెవరో మేలుకుంటే నువ్వే తొక్కేస్తావు దాన్ని. హల్లెలూయా. చూడాలా, యాక్ట్స్ చాప్టర్ 1:8. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. అందరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నొందుతామనండి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చాడు? ఆయనను విశ్వసించినప్పుడు నేరుగా నీలోకొచ్చి ముద్ర వేయబడ్డాడంట. హల్లెలూయా. దిస్ హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ. హి ఈజ్ ఇన్ యూ నౌ. నీకేం శక్తి కొదవలేదు. యూ జస్ట్ ఆస్క్ ద హోలీ స్పిరిట్. మొదలుపెట్టు. శరీరంగా ఆలోచించి ఇది పరిష్కరించలేను, అది అలా అవ్వదు, ఇది ఇలా కుదరదు, ఇది ఇలా నచ్చదు, ఇది ఇలా పోదు, ఇది ఇంతే, ఈ బ్రతికింతే, ఇది ఇలా మారదు, దీన్ని ఇలాగైతేనే మారుతుందని శరీర సంబంధంలో ఆలోచించకుండా అబ్రహాముల మోషేల పూర్ణ వినయం గలవాడివై నువ్వు అడగొచ్చంట. హల్లెలూయా. మీక్నెస్ విల్ గివ్ యూ the ability to ask the Lord until you receive something from him. నీలో వినయమే నువ్వు దేవుడి నుంచి పొందేదాకా అడిగే సామర్థ్యాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. అందరూ చెప్పండి, వినయమే దేవుడి నుండి పొందేదాకా, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నేను అనుభవించేదాకా ప్రార్థించున్నట్లు నాకు శక్తినిస్తుంది. ఎవరు అది పొందేదాకా ప్రార్థించకుండా మధ్యలో పెడతారు తెలుసా? గర్వాంధులు, గర్విష్ఠులు.
ఏముంది పా, ఏం ప్రార్థన చేస్తాం, లేకున్నా బతికేస్తాం, ఏమి దేవుడు అది ఉంటేనేనాపా. దేన్నైనా పట్టుకొని అడుగుతానే ఉన్నావా, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని, నా స్థితిని మారుస్తాడని, నా దేవుడు నా జీవితం ద్వారా అనేక కార్యాలు చేస్తాడని, నా ద్వారా అనేకుల జీవితాల్ని ప్రభావితం చేస్తాడని విశ్వసిస్తూ నమ్ముతున్నావా? నువ్వు అలా నమ్ముతున్నావంటే నువ్వు వినయం గలవాడమని అర్థం. అంతము దాకా దాన్ని పట్టుకొని అలా అడుగుతున్నావా? నిశ్చయంగా అబ్రహాము జీవితంలో అంతమైపోయేటప్పుడు కూడా ఆయన వాక్యం నెరవేర్చి చూపించినట్లు నీ పరిస్థితి అంతమైపోతున్న సందర్భంలో కూడా ఆయన వాగ్దానాలు నెరవేర్చి చూపిస్తాడు ఆయన. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి, శరీరానుసార మనస్సు విడిచిపెట్టండి, లెక్కలు వేయడాన్ని ఆపండి, ఇలానే అవుతుంది అలానే అవుతుంది అనడాన్ని ఆపండి. నా దేవుడు తన అద్భుత రీతిగా నా బాధలన్నింటిలో నుండి, నా సంకటములన్నింటిలో నుండి, నా రోగములన్నింటిలో నుండి, నా వ్యసనములన్నింటిలో నుండి, నా కష్టములన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నేను వర్ధిల్లడం వలన నా దేవుడు ఆనందపడతాడు, నేను ఆనందించడం వలన ఆయన ఆనందిస్తాడు, నేను భయభక్తులు కలిగి ఉండడం వల్ల నా దేవుడు ఆనందిస్తాడు, నేను వినయముగా ఉంటే నా దేవుడు ఆనందిస్తాడు, నేను విశ్వాసంతో ఉంటే నా దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? పరలోకమందున్న తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము నాయన. అనారోగ్యాలు, అస్వస్థత, బాధ, వేదన, భయము, నిరాశ, నిస్పృహలు, కృంగుబాట్లు, వ్యక్తిగత సమస్యలు, అయ్యా వారి వారి జీవితాల్లో ఉండే సవాళ్ళు నాయన, వాటన్నింటినీ జయించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో ఉండే సమస్యల్ని జయించడానికి సామర్థ్యాన్ని ఇవ్వండి తండ్రి. పిల్లల విషయాలైన దిగుళ్ళు తండ్రి, భర్త సమస్య, భార్య సమస్యలు, పిల్లల సమస్యలు, వాటన్నింటినీ సాక్ష్యాలుగా మార్చండి తండ్రి. యేసు నామమున వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఎవరెవరు ఈ ఆరాధనకు వచ్చి ఇక్కడ కూర్చున్నారో వారందరికీ నాయన మీ సాక్ష్యమునిచ్చి పంపమని, మీ ఆత్మను తోడుగా ఇచ్చి పంపమని తండ్రి. నిశ్చయ విజయములోనికి వీరు నడిపించి, శరీర మనస్సు నుండి తప్పించి ఆత్మ సంబంధమైన ఆలోచనలతోనే, ఆత్మలోనే వీరు జీవిస్తూ సంతోషముగా ముందుకు సాగడానికి సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించమని, ప్రతి రోగమును ముట్టి స్వస్థపరచమని, ఆపాదమస్తకం ముట్టి బాగు చేయమని, అయ్యా ప్రతి సమస్యను పరిష్కరించి ఒక సాక్ష్యముగా మార్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీ నామమునకే చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికీ ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలం మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.